హాయ్. అందరూ ఎలా ఉన్నారు? సి, ఎప్పుడైనా మీరు గమనించారా? ఒక్క నిమిషం, స్పెక్స్ తీసేస్తాను. యా, మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక రోజులో ఎన్ని గంటలు ఉంటాయి అంటే అందరం 24 అవర్స్ ఈజీగా చెప్పేస్తాం. అలాగే అలాగే మీ లైఫ్లో ప్రతిరోజు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఏదైనా ఒక సమయంలో ఏదైనా ఒక టైంలో మన మూడ్ బాగాలేదు అన్నప్పుడు మనం ఏం చేస్తాం? మోస్ట్లీ అందరం ఏం చేస్తాం? మన మూడ్ బాగాలేదు అన్నప్పుడు మోస్ట్లీ మనం ఏం చేస్తాం? జస్ట్ ఏం పని చేయకుండా మూడీగా ఉంటూ ఏందో ఆలోచిస్తూ ఉంటాం. అది ఆ మూడ్ అంటే మూడీగా అవ్వడానికి సిచ్యువేషన్ జస్ట్ కేవలం ఒక రీజన్. ఒక చిన్న రీజన్, అమ్మ తిట్టిందనో, లేకపోతే సార్ కొట్టాడనో, లేకపోతే లవర్ మెసేజ్ చేయలేదనో. అది ఎనీ రీజన్ ఏదైనా కావచ్చు. అది ఏదైనా కావచ్చు. బట్ ఆ ఒక్క రీజన్నే, ఆ ఒక్క 10 నిమిషాల సిచ్యువేషన్నే మనము ఆ 10 నిమిషాల సిచ్యువేషన్నే దాన్ని ఒక రీజన్గా పెట్టుకొని మన టోటల్ డేని మొత్తం మన టోటల్ డేని మొత్తం మనము వేస్ట్ చేసుకుంటున్నాం. రీసెంట్గా ఒక సినిమాలో కూడా డైలాగ్ ఉంది. ఐ మీన్ హీరోని వచ్చేసి బ్యాంక్లో అతన్ని మొత్తము తిట్టేస్తే, ఒక బ్యాంక్ మేనేజర్ తిట్టేస్తే అది ఒక 10 మినిట్స్లో బాత్రూమ్ వెళ్ళి ఒక ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసి మళ్ళీ నార్మలైజ్ అయిపోతాడు. సో సేమ్ అలాగే మనకి ఏదైనా ఒక మూడీగా ఉన్నప్పుడు, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అది మనకు లైఫ్లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసినప్పుడు జస్ట్ దాన్ని విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్లో దాన్ని వదిలేసే క్యాపబిలిటీ మనం తీసుకురావాలి. అది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు ఆ క్యాపబిలిటీ వస్తుంది? నీపైన నీకు నిగ్రహమైన శక్తి ఉన్నప్పుడు. నిగ్రహం నీపైన ఉన్నప్పుడు, నీపైన నీకు కమాండింగ్ ఉన్నప్పుడు ఆ శక్తి నీకు వస్తుంది. ఆ శక్తి నీకు వస్తుంది. ఇప్పుడు నేను టైం ఎగ్జాక్ట్గా ఇప్పుడు 10:30 అవుతుంది. నైట్ 10:30. ఈ టైంకి నేను వచ్చి ఇక్కడ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక ఫోన్ కాల్ కన్వర్జేషన్ ఒక క్లయింట్తో మాట్లాడుతూ ఉంటే కన్నా, లేదు సార్ ఈరోజు వర్క్ ఏం చేయలేదు, మార్నింగ్ మా భార్య టిఫిన్ దగ్గర గొడవ పడ్డాను అని మాట చెప్పాడు. సార్ ఎప్పుడు గొడవ పడ్డారు అడిగాను. అతను ఏం చెప్పాడు? అరౌండ్ మార్నింగ్ బిలో ఒక 10 లోపల గొడవ పడ్డాను సార్, 10కి అలా జరిగిందంట. సార్ మీకు 10కి గొడవ అయితే ఈవినింగ్ వరకు వర్క్ అలాగే ఉంది కదా. ఈవినింగ్ వరకు వర్క్ అలాగే ఉంది కదా. సి, ఎప్పుడైతే మార్నింగ్ గొడవ పడ్డారు, ఓకే, అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఆ ఎంగేజ్ అదైతే ఉంటుంది, ఆ టెంపర్ ఉంటుంది. ఆ తర్వాత కూల్ అయిపోవచ్చు కదా. ఆ తర్వాత కూల్ అయిపోవడానికి మనకు స్కోప్ ఉంది కదా. సో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఒక సిచ్యువేషన్ మన లైఫ్లో మనకు సి లైఫే మన కంట్రోల్ లేదు. లైఫే మన కంట్రోల్ లేదు. అలాంటప్పుడు సిచ్యువేషన్స్ కామన్ వస్తాయి. బట్ వాటిని వాటిని మనము ఇంబైబ్ చేసుకోవాలి. వాటిని ఒక హాఫ్ అన్ అవర్ ఆ టెంపర్మెంట్ని వదిలేసి నెక్స్ట్ ఫర్దర్ వర్క్ ఏంటి? సి, ఇప్పుడు రూ. 100 మన దగ్గర రూ. 100 డబ్బు ఉంది. ఆ రూ. 100 డబ్బులు రూ. 10 పోగొట్టేసుకున్నాం. అది ఎట్టో పోయింది, రూ. 10 పోయింది. అలాగని రూ. 100 రూ. 10 పోయింది, ఈ రూ. 90 నేను ఏం చేయాలి, రూ. 90 కూడా పడేస్తా అంటే పడేం కదా. రూ. 10 పోయింది, ఓకే, నీ దగ్గర రూ. 90 ఉందబ్బా. రూ. 90 ఉంది. సి, ఆ మైండ్ సెట్, ఆ పాజిటివ్ మైండ్ సెట్ రావాలి మనకు. అది ఎప్పుడు వస్తుంది అంటే కనుక నీ పైన నీవు స్టడీ చేస్తున్నప్పుడు. ముందు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, సంకల్పం అనే వీడియోలో చెప్పాను. ఆ వీడియోలో ఏంటి? మన పైన మనతో మనం మాట్లాడుకోవాలి. ఎవరైతే ఆ సంకల్పం వీడియో చూడలేదో ఇక్కడ కార్డులు ఇస్తాను, వెళ్ళి చూడండి. ఆ సంకల్పం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన సంకల్ప బలం గట్టిగా ఉంటుందో మనం ఏదైనా సాధించగలుగుతాం. ఇప్పటికీ నేను ఒక గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ త్రీ కంపెనీస్తో టైఅప్ అయ్యి వాళ్ళకి నేను ట్రైనింగ్స్ ఇస్తూ ఒక పార్ట్ టైమ్గా ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం నా ఓన్ కంపెనీకి నేను వెబ్సైట్ డెవలప్మెంట్ చేసుకుంటున్నాను. అంటే సి, ఒక టైం మేనేజ్మెంట్. నీ గురించి నువ్వు, నీ శక్తి నీకు తెలిసినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ నువ్వు చేయగలుగుతావు. ఆటోమేటిక్గా నీ గురించి నువ్వు తెలుసుకోవడం స్టార్ట్ చేస్తే లైఫ్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. నాకే తెలీదు, నాకు ఒకసారి మిస్ అంటే నేను ఇవన్నీ చేయగలుగుతున్నానా. ఒక 6 ఇయర్స్ బ్యాక్ నా లైఫ్ ఎలా ఉండేదంటే జస్ట్ ఒక లేజీ పర్సన్. అలా ఉండే పర్సన్ ఇలా వచ్చాను అంటే కనుక నాకు గురువుస్ ఇచ్చిన, నా మెంటార్స్ ఇచ్చిన ట్రైనింగ్స్, అచీవర్స్ క్లబ్ సాయి కుమార్ సార్, గుణ సార్, ఆర్తి మేడం, ఇలా చాలా మంది ఉన్నారు నా లైఫ్లో మెంటర్స్గా. నరేన్ సార్, ఫైవ్ మ్యాజిక్ క్లబ్ నరేన్ సార్, ఇలా ఒక్కరు కాదు, ఒక్కొక్క స్టెప్లో ఎండిఆర్ అన్న. సో ఇలా ఒక్కొక్క స్టేజ్లో నా లైఫ్లో గురువుస్ చాలా మంది ఉన్నారు. సో ఒకటే అండి, మనసు బాగాలేదన్నట్టే కన్నా వాటర్ తీసుకొని వాటర్ తాగేసి పక్కకు కూర్చొని
ఆ సొల్యూషన్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అయిపోయింది. నువ్వేం చేయలేవు. బట్ దాని నుంచి నువ్వు బయటికి రావచ్చు. అది నీ చేతిలో ఉంది. నీ హ్యాండ్స్‌లో ఏమైతే ఉంటుందో దాని మీద ఫోకస్ చెయి. అదర్ దాన్ దట్ లీవ్ ఇట్. అదర్ దాన్ దట్ లీవ్ ఇట్. ఎందుకు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం, నా క్లయింట్ ఆ సిట్యుయేషన్ చెప్పినప్పుడు, ఆ విషయం చెప్పినప్పుడు సే ఈరోజు వర్క్ అంతా పోయినట్టే కదా! అతనికి రావాల్సిన ఏదైతే 1,000, 2,000 ఏదైతే ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాడో ఆ ఇన్‌కమ్ పోయినట్టే కదా! సిట్యుయేషన్స్ ఆర్ కామన్ అబ్బా! లైఫ్‌లో వస్తాయి. నేను ఒక కామెంట్ పెట్టాడు ఒక బ్రదర్. బ్రదర్ నాకు కన్సిస్టెంట్‌గా నాకు ప్రతిరోజు ఊపుతో ఉండాలి. ప్రతిరోజు నేను మోటివేషన్‌తో ఉండాలంటాడు. బ్రదర్ ఏం చేయొద్దు. ఇలాంటి నేను నా పేరెంట్స్‌ది ఇలా నేను ఏదైతే చేసుకున్నానో సేమ్ అలాగే ఒక టేబుల్ హోల్డర్ పైన పేరెంట్స్ ఫోటోస్ స్టిక్ చేసుకో. డెఫినెట్‌లీ నీకు ఆటోమేటిక్‌గా మోటివేషన్ వస్తుంది. ఫోన్ వాల్‌పేపర్ కూడా పెట్టుకో. బ్యాక్ సైడ్ మీ పేరెంట్స్ పిక్ పెట్టుకో. ఆల్వేస్ పేరెంట్స్ కనిపిస్తుంటే కనుక ఆ మోటివేషన్ వేరే లెవెల్ ఉంటుంది. ఆ ఇన్స్పిరేషన్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ఓకే. మోటివేషనల్ కంటెంట్ కోసం వేరే వేరే బుక్స్ చదువుతూ ఉండండి. సీ మోస్ట్‌లీ మోస్ట్‌లీ అందరికి నేను సజెస్ట్ చేసే బుక్ ఏంటంటే గన 'ద సీక్రెట్ బుక్'. ఈ సీక్రెట్ బుక్ ఒక్క బుక్ చదవండి. ఈ బుక్ ఇంకోటి నాకు ఫస్ట్ టైం చదివినప్పుడు అరౌండ్ 30 సార్లేమో చదివాను ఈ బుక్. నేను ఇప్పటికి 30 సార్లు పైనే చదివుంటాను. అప్పటికి నాకు అర్థం కాలేదు. ఒక్కొక్క పదం నేర్చుకుంటూ సెంటెన్స్ ఎప్పుడైతే నేను చదవడం మళ్ళీ చదవడం స్టార్ట్ చేశానో ఆ సీక్రెట్ నాకు అర్థమైంది. సీక్రెట్ బుక్‌లో సీక్రెట్ ఉండదు. సీక్రెట్‌ని నువ్వు ఫైండ్ ఔట్ చేయాలి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సీక్రెట్ బుక్. ఓకే. సీక్రెట్ బుక్ మస్ట్ అండ్ షుడ్‌గా చదవండి. డెఫినెట్‌లీ యువర్ లైఫ్ విల్ బి చేంజ్. డెఫినెట్‌లీ. సీ బుక్స్ మనం ఎన్ని ఒక బిర్యానీ నేనైతే గన సండే పూట ఫ్రెండ్స్‌తో వెళ్లి బిర్యానీ తినేదానికన్నా అదే డబ్బులతో ఒక మంచి పుస్తకం కొనుక్కొని ఆ వీక్ మొత్తం చదవడం బెటర్ అనేసి నా ఒపీనియన్. ఫ్రెండ్స్‌తో వెళ్ళమని చెప్పట్లేదు. ఫ్రెండ్స్‌తో వెళ్ళండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో తిరగండి. బట్ ఏదైతే అక్కడ టైమ్ వేస్ట్ మనీ చేస్తామో దాన్ని బుక్స్ కోసం ఖర్చు పెట్టండి. సో, ఓకే. వీడియో లెంత్ అవుతుంది. సో, నో ప్రాబ్లమ్. దిస్ ఇస్ డబుల్ గాని సైనింగ్ ఆఫ్. జై హింద్. ప్రతిరోజు మోటివేషనల్ కంటెంట్ అది మీ గురించి మీరు తెలుసుకోవాలంటే గన ప్రతిరోజు ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ ఇస్తాను. దాన్ని కూడా ఫాలో అవ్వండి. ప్రతిరోజు కలిసి గ్రో అవుదాం విత్ గణేష్ గెలాంటి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.